హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఈ న్యూస్ పేపర్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఈ న్యూస్ పేపర్ చదవడం ద్వారాగా మన యాక్సెంట్ స్కిల్స్ కావచ్చు, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా నేర్చుకునే ప్రయత్నంలో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆ లెర్నింగ్ మనము నేర్చుకున్న తొలి రోజుల్లో పెద్ద పెద్ద వార్తలకి పోవద్దు. నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే ఎడిటోరియల్ కాలమ్స్, స్పోర్ట్స్ కాలమ్స్ ఇలా పెద్దగా చదివేస్తేనే వస్తుందనుకోవడం కాస్త తప్పే అవుతుంది. చిన్నవే తీసుకోండి. చిన్న యాక్సిడెంట్, చిన్న థెఫ్ట్ కేస్, లేకపోతే గాంజా కేస్, ఏదో ఎవరో పట్టుబడ్డారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి చిన్న వార్తల్ని చదవడం ద్వారా అదే వార్తను మళ్ళీ మనం రిపీట్ చేసి చెప్పుకోవడం ద్వారాగా మన ఇంగ్లీష్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాంటిదే ఒక చిన్న వార్త తీసుకున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో నేను ప్రొనౌన్సియేషన్, ఎండింగ్ సౌండ్స్, స్టార్టింగ్ సౌండ్స్ ఎలా పలకాలి, ఎండింగ్‌లో ఎలా పలకాలి, అలాగే వాటి మీనింగ్స్ ఏంటి, చదివిన వార్తను మళ్ళా ఎలాగ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలనేది కూడా నేను చెప్తాను. రైట్? చివర్లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలనేది చెప్తాను. రైట్? చూద్దామండి. హెడ్డింగ్ చూద్దామండి. ఇన్ఫంట్ abducted from GGH rescued in 3 hours in Anantapur. ఇక్కడ చూడండి, 3 hours. ఎప్పుడైనా HOUR అవ్వా లేకపోతే ఆ, హెచ్ సైలెంట్ అండి, ఆ, 3 hours 3 గంటలు. ఇన్ఫంట్ అంటే ఇన్ఫాంట్ అంటారు, ఇన్ఫంట్ శిశువు అండి. కొన్ని రోజుల వయసు ఉన్న బేబీని ఇన్ఫంట్ అంటారండి. ఓకేనా? శిశువు అంటాం, ఇన్ఫంట్. అబ్డక్టెడ్ మీన్స్ కిడ్నాప్డ్. ఓకేనా? అపహరించడం అంటాం కదా. అలానే ఇక్కడ చూస్తే టీఈడి ఉందండి. ఎండింగ్లో ఏముంది? స్పెల్లింగ్ టీఈడి ఉంది. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి వస్తే ఎలా చెప్పాలండి? టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. అబ్డక్టెడ్, selected, navigated, frustrated, legislated, motivated ఇలా చదవాలి. సో ఇన్ఫెంట్ అబ్డక్టెడ్ ఫ్రమ్ GGH రెస్క్యూడ్ ఇన్ 3 hours ఇన్ అనంతపూర్. ఓకేనా? సాధారణంగా హెడ్డింగ్స్లో మనకు కంప్లీట్ ఐడియా రాదండి. ఎందుకంటే పేపర్ హెడ్లైన్ సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలానే హెడ్డింగ్లో హెల్పింగ్ వర్బ్స్ మిస్ చేస్తారండి. హెల్పింగ్ వర్బ్స్ రాయరు. వాస్ కానీ, వో కానీ, హ్యావ్, హ్యాస్, యామ్, ఈజ్, ఆర్ ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమీ రాయకపోవటం వల్ల మనకి కంప్లీట్ ఐడియా రాదు. మ్యాటర్లోకి వెళ్ళినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. హెడ్డింగ్ చూసి మనకేం అర్థం కావట్లేదు ఇంగ్లీష్ అని భయపడవలసిన అవసరం లేదు. రైట్? మ్యాటర్లోకి వెళ్తే ద హిందూ బ్యూరో అనంతపూర్. ద అనంతపూర్ police, ఇట్స్ నాట్ పోలీస్, ఇట్స్ అ police. ద అనంతపూర్ police ప్రాంప్ట్లీ మీన్స్ స్విఫ్ట్లీ, వేగవంతంగా, వెంటనే అని చెప్పడానికి. ఇంగ్లీష్లో ఫాస్ట్లీ అనే మాట లేదండి, దానికి ఆల్టర్నేటివ్గా ప్రాంప్ట్లీ, స్విఫ్ట్లీ. ద అనంతపూర్ police promptly rescued a 5-day-old girl who was abducted from her mother's bedside. What is that? Bedside. ఓకేనా? Anantapur police promptly rescued a 5-day-old girl who was abducted from her mother's bedside at the gynecology ward of the Government General Hospital here on Sunday. ఇక్కడ చూడండి, హియర్ కాదండి. ఆర్ని ఎప్పుడు సైలెంట్ చేస్తాం. ఆరుస్తూ ఆరు ముందు కనుక వావెల్ వస్తే, వావెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లో ఏది వచ్చినా ఆరు ముందు ఆర్ని సైలెంట్ చేస్తాం 95%. రైట్? హియా, డేయా, ఫియా, నియా, డియా, క్లియా ఇలాగనమాట అండి. సో ఇక్కడ ఏమైందండి? అనంతపూర్ పోలీస్ పీపుల్ 5 రోజుల వయసున్న బేబీని రక్షించారంటండి. ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డారో తన తల్లి మంచం పక్క నుంచే, ఓకేనా, మదర్స్ బెడ్ సైడ్ ఇన్ ద గైనకాలజీ వార్డ్. ఆసుపత్రిలో ఉన్న తల్లి పిల్లల్లో ఆ బిడ్డని 5 రోజుల వయసు ఉన్న ఆ శిశువుని అపహరించబడిన తర్వాత పోలీసు వాళ్ళు విదిన్ 3 hours ఆఫ్ టైంలోనే రెస్క్యూ చేశారంట. ఎలాగో ఏంటో చూద్దాం. రైట్? ద అనంతపూర్ పోలీస్ ప్రాంప్ట్లీ రెస్క్యూడ్, ప్రాంప్ట్లీ మీన్స్ వేగవంతంగా, షిఫ్ట్లీ, a 5-day-old girl who was abducted from her, చూడండి, హెర్ కాదు, her
మదర్స్ బెడ్ సైడ్. అట్ ద గైనకాలజీ వార్డ్, ఇక్కడ చూడండి వార్డ్ కాదు వార్డ్, సింపుల్గా ఆర్ సైలెంట్ అండి. ఆర్ ముందు ఏముంది? ఏ ఉంది. ఏ అంటే ఏంటి? వావెల్. సో వార్డ్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్, గవర్నమెంట్, గవర్నమెంట్. ఎందుకు అలా చదవాలంటే ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఎంఈఎన్టీ అనే స్పెల్లింగ్ చివరిని వస్తే దాన్ని మెంట్ అని కాకుండా మంట్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ ఇలా చదవాలి. సో దాన్ని ఎలా చదువుతాను నేను? గవర్నమెంట్, గవర్నమెంట్, రైట్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హియర్ ఆన్ సండే. ఓకేనా? ఆదివారం నాడు ఈ అనంతపూర్ పోలీస్ పీపుల్ ఈ అపహరించబడిన బేబీని రక్షించారంటండి, రైట్. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్. ఎ ప్రెగ్నెంట్ విమెన్, మ్యాటర్లోకి వెళ్తే ఎ ప్రెగ్నెంట్ విమన్, ఏమనాలండి? ఉమెన్ కాదు, విమన్. ఎ ప్రెగ్నెంట్ విమన్ అమృత 25 ఫ్రమ్ నాగులూరు విలేజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఒక స్పెల్లింగ్లో ఏజిఈ ఐజిఈ ఎండింగ్లో వస్తాయి. ఏదైనా ఒక వర్డ్కి చివరిన ఏజిఈ కానీ ఈజిఈ కానీ ఐజిఈ కానీ ఈ స్పెల్లింగ్స్ వస్తే దాన్ని ఇజ్గా చదవాలి. విలేజ్, కాలేజ్, మెసేజ్, లగ్గేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్, గార్బేజ్ ఇలా చదవాలి. సో ఇక్కడ ఏమంటున్నాను నేను? ఎ ప్రెగ్నెంట్ విమెన్ అమృత 25 ఫ్రమ్ Naguluru village in Penugonda mandal of the neighboring Sri Satyasai district was admitted to the hospital on July 16th. జూలై 16వ తారీఖున ఈ అమృత అనే 25 ఇయర్స్ ఏజ్ కలిగిన ఆమె పక్క జిల్లా అయినటువంటి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి ఈ హాస్పిటల్లో అడ్మిట్ కాబడిందంటండి, జాయిన్ చేయబడిందట. మళ్ళీ ఏ ప్రెగ్నెంట్ విమెన్ అమృత 25 ఫ్రమ్ Naguluru village in Penugonda mandal of the neighboring Sri Satyasai district was admitted. తెలుసు కదా మీకు, was కానీ వర్ కానీ వచ్చి V3 వస్తే చేయబడ్డమండి. హీ వాజ్ కిల్డ్, అతను చంపబడ్డాడు. హీ వాజ్ ఇన్సల్టెడ్, అతను అవమానింపబడ్డాడు. హీ వాజ్ వెల్కమ్డ్, అతను ఆహ్వానింపబడ్డాడు. హీ వాజ్ ఆస్క్డ్, అతను అడగబడ్డాడు, అంటే అతన్ని అడిగారు. హీ వాజ్ అడ్మిటెడ్, అతను అడ్మిట్ చేయబడ్డాడు. అలానే ఇక్కడేంటి? వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఆన్ జూలై 16th. జూలై 16వ తారీఖున ఆవిడ ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయబడిందంటండి. షీ గేవ్ బర్త్, BIRTH, బర్త్ కాదండి, బర్త్. ఎందుకు? స్పెల్లింగ్ చూడండి, BIRTH. అక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్ ముందేమో ఐ ఉంది. సో దాన్ని ఏమంటాము? బర్త్. చూడండి, FIRM ఫర్మ్, BURN బర్న్, TURN టర్న్, LURK లర్క్. నేను చెప్పిన ఈ అన్ని పదాలు గమనించినట్లయితే మధ్యలో ఆర్ వస్తుంది, ఆర్ ముందు వావెల్ వస్తుంది. అందుచేత ఆర్ని సైలెంట్ చేసి నేను గా చదువుతాను. బర్త్, బర్న్, టర్న్, గర్ల్, కర్డ్ అలా అనమాట. సో చూద్దాం. She gave birth to a baby girl on the 23rd and both mother and the baby had been receiving medical attention in the gynecology ward. ఏంటండి ఇప్పుడు ఎప్పుడు అడ్మిట్ చేయబడింది? జూలై 16వ తారీఖున హాస్పిటల్ అడ్మిట్ చేయబడింది. అలాగే షీ గేవ్ బర్త్ టు ఎ బేబీ గర్ల్ ఆన్ 23rd, సేమ్ మంత్ 23వ తారీఖున జన్మనిచ్చింది ఒక పాపకి, రైట్. అలాగే బౌత్ మదర్ అండ్ బేబీ హ్యాడ్ బీన్ రిసీవింగ్ మెడికల్ అటెన్షన్ ఇన్ ద గైనకాలజీ వార్డ్. ఈ గైనకాలజీ వార్డ్లో ఇద్దరికి కూడా చికిత్స జరుగుతూ ఉంది, రైట్. నెక్స్ట్ అండి, ద బేబీ వాజ్ ఫౌండ్ మిస్సింగ్ అట్ అరౌండ్, నాట్ అరౌండ్, ఇట్స్ అరౌండ్. ద బేబీ, చూడండి నేను బేబీ అనట్లేదు, బేబీ, రైట్, అలా చదవాలి. ద బేబీ వాజ్ ఫౌండ్ మిస్సింగ్ అట్ అరౌండ్ 4:30 AM. సుమారుగా 4:30 ఉదయాన్నే ఆ సమయంలో ఈ బిడ్డ మిస్ అయిపోయినట్టుగా తెలిసిందంటండి వాళ్ళకి. ఫాలోయింగ్ అన్ అలర్ట్, చూడండి, following an alert by the hospital staff, the police passed, చూడండి, పాస్ డూ కాదండి, పాస్ట్. ఎప్పుడైనా PASS, పాస్,
చివరిని ఎండింగ్లో వచ్చిందండి స్ వచ్చింది. ఇలా పాస్, ఫేస్, మిస్, ట్రేస్, అనౌన్స్, ఎండింగ్లో చూడండి స్ అనే సౌండ్ వస్తుంది. ఇలా స్ అనే సౌండ్ వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. ఎంఐఎస్ఎస్ మిస్, ఎంఐఎస్ఎస్ఈడి మిస్డ్, కేఐఎస్ఎస్ కిస్, కేఐఎస్ఎస్ఈడి కిస్డ్. అలానే పాస్, పిఐఎస్ఎస్ పాస్, పిఐఎస్ఎస్ఈడి పాస్ట్. సో ఇక్కడ ఎలా చదవాలి? ఫాలోయింగ్ అన్ అలర్ట్ బై ద హాస్పిటల్ స్టాఫ్ ద police passed on the information. ఎలా చదవాలండి? information, imagination, glorification, frustration, legislation, motivation, ఇలా చదవాలన్నమాట అండి ఇలాంటి పదం. Following an alert by the hospital staff, the police passed on the information to Superintendent of Police KV మురళీ కృష్ణ. ఏంటండి ఈ 4:30కి కనిపెట్టిన తర్వాత 4:30కి ఉదయాన్నే 4:30కి తెలిసిందండి మిస్ అయిపోయినట్టుగా. అప్పుడు హాస్పిటల్ స్టాఫ్ అలర్ట్ చేశారు. ఎవరిని? పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అంటే అప్పుడు పోలీసులు ఏం చేశారు? మెల్లగా ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి, మురళీకృష్ణ గారికి ఆ వార్త చేరింది. సో అప్పుడు ఏ స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్. FORMED formed with the Deputy SP TVV Prasad and Circle Inspector. ఎలా చదవాలండి? A special team was formed with the deputy, not deputy chief minister, deputy SP, right? Deputy SP TVV Prasad and circle inspector కాదు, circle. అక్కడ సేమ్ రూల్ అండి. CIRCLEలో ఏముంది? ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది? ఐ ఉంది. ఐ అంటే వావెలండి. సర్కిల్ ఇన్స్పెక్టర్. చూడండి ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ ఆర్ ఉంది, ఆర్ ముందు ఓ ఉంది. ఇన్స్పెక్టర్, యాక్టర్, డాక్టర్, డ్రైవర్, క్లీనర్, సీనియర్, జూనియర్, మినిస్టర్, క్యాలిక్యులేటర్, కస్టమర్. ఓకేనా? అలా చదవాలి. రైట్. ఏ స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్ విత్ డెప్యూటీ ఎస్పీ టీవీవి ప్రతాప్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ క్రాంతి కుమార్ అండ్ ప్రతాప్ రెడ్డి. ఓకేనా? ఇక్కడ చూడండి. రైట్, ప్రతాప్ రెడ్డి. మళ్ళీ ఇంకొకసారి చదువు. ఫాలోయింగ్ అన్ అలర్ట్ బై ద హాస్పిటల్ స్టాఫ్ ద police passed the information to Superintendent of Police KV మురళీకృష్ణ. ఓకేనా? హాస్పిటల్ అథారిటీస్ అలర్ట్ చేసిన తర్వాత, పోలీసు వాళ్ళకి మ్యాటర్ తెలిసిన తర్వాత ఈ మ్యాటర్ని ఎస్పీ గారికి అందజేశారు. ఏ స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్. ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేయబడింది. రైట్. ఏ స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్. చెప్పానుగా, వాజ్ కానీ వర్క్ కానీ వచ్చి V3 వస్తే బడటం అండి, పాసివ్ వాయిస్. వాజ్ కిల్డ్, చంపబట్టం. వాజ్ ఆస్క్డ్, అడగబట్టం. అలాగే వాజ్ ఫార్మ్డ్. ఏ స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్ విత్ ద డెప్యూటీ ఎస్పీ టీవీవి ప్రతాప్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ క్రాంతి కుమార్ అండ్ ప్రతాప్ రెడ్డి. ఓకేనా? ఒక ప్రత్యేక టీం అనేది ఫామ్ చేయబడిందంట. ఆ టీంలో డెప్యూటీ ఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా ఫామ్ అయ్యారట. ద గైనకాలజికల్ వార్డ్ వాజ్ సెక్యూర్డ్. ఓకేనా? దాన్ని సురక్షితంగా ఉంచారంటండి. అంటే ఎవరు అటు పోకుండా, అంటే క్లూస్ ఏమన్నా పోతాయి కదా, అందుచేత. ద గైనకాలజికల్ వార్డ్ వాజ్ సెక్యూర్డ్. రైట్. అండ్ ద సస్పెక్ట్స్, అనుమానితులు సస్పెక్ట్స్ వర్ క్వశ్చన్డ్. చూడండి, వజ్ కానీ వ కానీ వస్తే V3 వస్తే ఏమిటవుతుంది? బడటం అండి, అడగబడటం, ప్రశ్నించబడటం, ఇన్సల్ట్ చేయబడటం, కిడ్నాప్ చేయబడటం, ఇలా. రైట్. ద గైనకాలజికల్ వార్డ్ వాజ్ సెక్యూర్ చేయబడింది, అంటే సురక్షితం చేయబడింది. అండ్ ద సస్పెక్ట్స్, అనుమానితులు, వర్ క్వశ్చన్డ్, అనుమానితులు ప్రశ్నింపబడ్డారు. నెక్స్ట్ అండి, CCTV ఫుటేజ్. చూడండి, ఇదివరలోనే చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఎండింగ్లో AGE, EGE, IGE వస్తే ఎలా చెప్పాలి? ఇజ్, ఫుటేజ్, రమ్మిజ్, గార్బేజ్, గరాజ్, కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్. ఓకేనా? అలానే ఫుటేజ్, CCTV ఫుటేజ్ వాజ్ థరలీ. ఓకేనా? థరలీ అంటే కంప్లీట్లీ, వెరిఫైడ్. థరౌలీ కాదండి, థరలీ అంటే సరిపోతుంది. CCTV ఫుటేజ్ వాజ్ థరలీ వెరిఫైడ్.
పూర్తిగా తనిఖీ చేయబడిందంటండి. అంటే వెరిఫై చేయబడింది, చెక్ చేయబడింది. ఓకేనా? సీసీటీవీ ఫుటేజ్ అనేది కంప్లీట్‌గా పూర్తిగా చెక్ చేయబడిందంటండి. రైట్. లీడింగ్ టు ద ఐడెంటిఫికేషన్. చూడండి ఇది ఎలా చదవాలో. ఐడెంటిఫికేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా! బ్యూటిఫికేషన్, ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్ ఇలా చదవాలండి ఇలాంటి పదాలు వస్తాయి. మళ్ళీ CCTV footage was thoroughly verified, leading to the identification of a woman named Amani from Narayanapuram village as the baby's abductor. అబ్డక్టర్ అంటే కిడ్నాపర్. ఎవరండి? ఈ సీసీటీవీ ఫుటేజ్ని కంప్లీట్గా తరువుగా చెక్ చేసిన తర్వాత అది దేనికి కారణమైంది? అది ఐడెంటిఫికేషన్కి కారణమైందంట. లీడింగ్ టు ద ఐడెంటిఫికేషన్ అంటే సీసీటీవీ ఫుటేజ్ని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత ఈ ఎవరైతే ఆమని అనే ఒక ఆమె ఐడెంటిఫై కాబడిందంటండి, గుర్తింపబడింది. ఎలాగూ అపహరణ చేసినట్టుగా, అబ్డక్టర్గా, కిడ్నాపర్గా. రైట్, అబ్డక్టర్. రైట్. The CCTV footage was thoroughly verified, leading to the identification of a woman named Amani from Narayanapuram village as the baby's abductor. నెక్స్ట్ అండి, ద పోలీస్ లొకేటెడ్. చూడండి టీఈడి వస్తే టీఐడిగా చదవాలన్నాను కదా. ద పోలీస్ లొకేటెడ్ హా విదిన్ 3 hours. చూడండి హెర్ర అనట్లేదు, హా. రైట్. ద పోలీస్ లొకేటెడ్ హా విదిన్ 3 hours అండ్ రిటర్న్ ద బేబీ టు హర్ పేరెంట్స్. రైట్. ఆవిడ్ని లొకేట్ చేశారంటండి, ఐడెంటిఫై చేశారంట. విదిన్ 3 hours-లోనే 3 గంటల లోపే ఆ ఆమెని అనే ఆమెని ఐడెంటిఫై చేశారు, లొకేట్ చేశారు. అలానే ఆ బేబీ కూడా తల్లికి అందించబడిందంటండి. రైట్. విదిన్ 3 hours అండ్ రిటర్న్ ద బేబీ టు హర్ పేరెంట్స్. రైట్. హూ ఎక్స్ప్రెస్డ్ their gratitude to the police and hospital staff for prompt action. ఓకేనండి. బేబీకి విదిన్ 3 hours-లోనే ఆమెని ఐడెంటిఫై చేశారు. అలాగే ఆ బిడ్డను తీసుకుని తల్లికి అందించారు. ఆ తల్లి తర్వాత తన గ్రాటిట్యూడ్, ఓకేనా, కృతజ్ఞతా భావాన్ని తెలిపారంటండి ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు. రైట్. పోలీస్ వాళ్ళకి అలాగే హాస్పిటల్ అథారిటీస్ కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలియజేశారటండి. ఫర్ టేకింగ్ స్విఫ్ట్ యాక్షన్. ఓకేనా, వేగవంతమైన చర్య తీసుకున్నందుకు గాను ఈ బేబీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలిపారంటండి. రైట్. హూ ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్డ్ చెప్పుకున్నాగా, సా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత వచ్చే డాను టా అలా చెప్పాలని. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్డ్, మిస్ మిస్డ్, కిస్ కిస్డ్, ఫేస్ ఫేస్డ్, అనౌన్స్ అనౌన్స్డ్. అలానే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్డ్. హూ ఎక్స్ప్రెస్డ్ దయర్ గ్రాటిట్యూడ్ the police and hospital staff for prompt action. Right. The accused women, okay na, nindithural, the accused women was taken into custody for further investigation. ikkada ela chadavalandi, further. Right. FURTHER, further investigation. The accused women was taken into custody. అక్యూజ్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను కస్టడీలో తీసుకోబడిందంటండి మరింత ఇన్వెస్టిగేషన్ కోసం. ఓకేనా. రైట్. ఏంటండి మనం ఇవాళ ఏం చర్చుకున్నాము? ఒక చిన్న వార్తను తీసుకున్నాను. ఓకేనా. తీసుకుని దాని మీనింగ్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, ఎండింగ్ సౌండ్ కావచ్చు, స్టార్టింగ్ సౌండ్స్ కావచ్చు చెప్పానండి. రైట్. ఎస్. ఇదే వార్తని ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? రైట్. యా. వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అనంతపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. Actually, a woman called Amrita, age of 25 years, was admitted in the same government general hospital on July 16th. Right. A pregnant woman, Amrita, age of 25, was admitted in a government general hospital of Anantapur on July 16th. July 16th. Right. In the same month, on July 23rd, she delivered a baby girl. Right. Both the mother and the baby were taking or getting medication or medical treatment from the same hospital. Right. On a morning at around 4:30 a.m., the mother found the girl was missing. Right. She immediately alerted the hospital staff. The hospital staff have informed the matter to the local police people. The local police people, I mean to say Subnanda Police and
the superintendent of police formed a special team to identify the accused culprit and to get the baby back. Right. In this team, two inspectors were there. The police people checked completely the CCTV footage of the Government General Hospital, and they also questioned some suspects there. Right. Within 3 hours of time, the police people could identify the women who have taken away the baby, who kidnapped the baby girl. Her name is Amani. She is from Narayanapuram and all. Finally, the police people handed over the baby girl to her mother. The mother of the baby girl expressed her gratitude towards the hospital authorities as well as the police people for taking a swift action towards this incident. And this is the news from Government General Hospital of Anantapur. Right. ఈ మాదిరిగా మీరు చదివిన ఆ చిన్న వార్తని మీ ఓన్గా మీ సొంత పదాల్లో ఎంత గుర్తుంటే అంత చెప్పే ప్రయత్నం చేసినట్టయితే యూ కెన్ సీ అమేజింగ్ చేంజ్ ఇన్ యువర్ స్పీకింగ్ లాంగ్వేజ్. Right. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, give your comment through comment section. Thank you so much.